ఉన్నారు. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఇద్దరు రాజకుమారులుగా గుర్రాల మీద వస్తున్నారు. ఈయన ప్రతిరోజు చందనాదులు పుష్పాలు అన్నీ సిద్ధంగా పెట్టుకునేవారు. రామలక్ష్మణులు వస్తారేమో, సీతారాములు వస్తారేమో వాళ్ళకి ఇద్దామని. కానీ వాళ్ళిద్దరూ గుర్రాల మీద వస్తూ ఉంటే చూశారు, కానీ వాళ్ళు రామలక్ష్మణులని గుర్తించలేదు. ఎవరో రాజకుమారులని వదిలేశారు, వెళ్ళిపోయాయి గుర్రాలు. ఈయన కుటీరానికి వచ్చేశారు. హనుమ వచ్చారు, రామలక్ష్మణులు వచ్చారు, సేవించావా అని అడిగారు. రామలక్ష్మణులు ఎక్కడొచ్చారు అని అడిగారు. అయ్యో, నువ్వు కామదగిరి ప్రదక్షిణం చేస్తుంటే నీకు గుర్రాల మీద ఎదురుగా టీవీతో వచ్చినటువంటి ఆజానబాహు ఉన్నాడే, ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి, ఆయనే రాముడు. పక్కన ఎర్రగా వెలిగిపోయాడే, ఆయనే లక్ష్మణస్వామి. నువ్వు గమనించలేదు, వెళ్ళిపోయారు. బెంగపెట్టుకోకు, మళ్ళీ వస్తారు. కాబట్టి ఈసారి చాలా